కమిటీ ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి పెద్దలు వైరా శాసనసభ్యుల సోదరులు రామదాస్ నాయక్ గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ డైరెక్టర్ పెద్దలు గోపాల్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, పిఎస్ఏ చైర్మన్లు టేకులపల్లి సురేంద్రరావు గారు, అదేవిధంగా కృష్ణ గారు, అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి ఆత్మ చైర్మన్ మంగిలాల్ గారు, మరి ఏడీ గారు, వ్యవసాయ అధికారులు, మరి ఆత్మ కమిటీ డైరెక్టర్లు అందరూ కూడా పత్రికా మిత్రులు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు అందరూ కూడా పేరు పేరు నమస్కారం, ధన్యవాదాలు. చాలా సంతోషం. ఈరోజు నేను రామదాస్ గారు కలిసి రైతులకు సంబంధించినటువంటి చిన్న మీటింగ్ ఉండే మా మధ్య ఇద్దరు సీసీ వచ్చి కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేసుకొని వారితో వర్షాలు పడుతున్నాయి, రైతులకు ఇబ్బంది జరుగుతుంది, ఒకసారి భయంతో కూర్చొని చిన్న మీటింగ్ పెట్టుకుందని చెప్పి ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ఆ ప్రోగ్రాంలే మరి ఖర్చు తక్కువతో మీ ప్రమాణ స్వీకారం కూడా చేశారు. కాబట్టి మీరందరూ కూడా వ్యవసాయ శాఖకు మీకు అనుబంధంగా ఉండి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏఈఓ గారు, ఏఈఓలు రైతుకు సరైనటువంటి సలహాలు సూచనలు ఇస్తూ వారికి ఎలాంటి సమస్య లేకపోయినా పరిష్కారానికి ముందుండే విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. డైరెక్టర్లు అందరూ కూడా ఇప్పుడే చెప్పారు, వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు వచ్చాయి, ఆ పనిముట్లు కూడా ఎవరికి అవసరం లేదు అని కూడా చూసుకోవాలి. చాలామంది ఏంటంటే ఈ వ్యవసాయ పరికరాలు, వ్యవసాయ పనిముట్లు ఊరికనే తీసుకొని పక్కకు పంపేస్తారు. అవి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మీకు కూడా డైరెక్టర్లకు. అదే కాకుండా రైతు సోదరులకు ఎలాంటి ఇబ్బంది కలిగే విధంగా ఆ ప్రాంతంలో మరి దళారు వ్యవస్థ ఎక్కువైపోయింది. మొక్కజొన్న కానీ, అదేవిధంగా పత్తి, మిర్చి, ఇవన్నీ కూడా మరి గతంలో ఒక పద్ధతి కూడా ఇప్పుడు వ్యాపారాలు ఎక్కువైపోయి ఎవరికి వారే మరి ఆ ప్రాంతంలో ఒక మరి దళారు వ్యవస్థ నిర్మాణం చేసుకుని ఆ ప్రాంతంలో ఉన్న రైతులు కూడా మోసం చేసే ప్రయత్నం చేసే పరిస్థితి నాడు ముందుకు పోతా ఉంది. దాన్ని అరికట్టాలి. దాంట్లో మీరు కూడా భాగస్వాములు కావాలి. ఒక డిపార్ట్మెంటే కాకుండా ప్రత్యేకంగా ఆత్మ టీం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి వారు ఏదైతే మీటింగ్లు పెడతారో ఆ మీటింగ్లు ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయ్యే విధంగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మరి డైరెక్టర్ తీసుకున్నాం అయిపోయింది, ఇంటి దగ్గర ఉంటాం అనేది కాదు. అక్కడ రైతులకు సంబంధించిన ఏ మీటింగ్ ఉన్నా కూడా తప్పకుండా అధికారుల దగ్గరకు వచ్చి ఆ మీటింగ్ని అది మీ సమస్యలు ఏమిటి, రైతుల సమస్యలు ఉంటే అధికారితో అధికారులను ప్రశ్నించి రైతులకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఏమున్నాయో అవి అందుతున్నాయా లేదని కూడా చూసుకోవాల్సిన అవసరం మీ మీదే ఉంది. కాబట్టి మీరందరూ కూడా నిరంతరం రైతు సమస్యల మీద పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం, ధన్యవాదాలు.